వెనిగళ్ల రాము వర్సెస్ రఘురామకృష్ణంరాజు అంటే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రత్యక్ష వైరం లేకపోయినా సరే ప్రస్తుతం టీడీపీలో ఇద్దరు హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును 3 రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అనుచరుడు. గుడివాడలో ఆయన గెలుపులో ఈ తులసిబాబు కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు. దీంతో రఘురామ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును రాము వెనకేసుకురావడం ఇప్పుడు దుమారమే రేపుతోంది. కామేపల్లి తులసిబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. కానీ రఘురామను అరెస్టు చేసిన రోజు సిఐడి ఆఫీస్లో తన గుండెల మీద కూర్చొని దాడి చేసిన వ్యక్తి తులసిబాబేనని పరేడ్లో గుర్తించారు ట్రిబులర్. కానీ తులసిబాబుపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఇటీవలే అసహనం వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. తనపై దాడి చేసిన వ్యక్తిని గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనకేసుకురావడం, అలాగే తులసిబాబును అరెస్టు చేసిన రోజు ఆయనకు అండగా భారీ ర్యాలీగా ఒంగోలుకు రావడం పైన రఘురామ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంత జరుగుతున్నా దీనిపై పార్టీ స్పందించకపోవడం రఘురామలో అసంతృప్తికి కారణమైంది. అయితే రఘురామకృష్ణంరాజు గత 5 ఏళ్లు వైసీపీని ఎండగట్టారు. మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ హయాంలో అరాచకాలు చేశారంటూ రచ్చబండ పేరుతో ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశారాయన. ఓ రకంగా కూటమి అధికారంలోకి రావడంలో రఘురామ కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఇదిలా ఉంటే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా పార్టీ అధిష్టానానికి దగ్గరి వ్యక్తే. గుడివాడలో టీడీపీ గెలుపు ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా భావించారు. మాజీ మంత్రి కొడాలి నాని ఓటమిని చూడాలని టీడీపీలో సాధారణ కార్యకర్త సైతం ఎన్నో ఆశలు కన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఓటమిని చూడాలని టీడీపీలో సాధారణ కార్యకర్త సైతం ఎన్నో కలలు కన్నాడు. అయితే ఆ కలలను ఎన్ఆర్ఐ రాము నెరవేర్చారు. విదేశాల్లో సంపాదన వదులుకొని వచ్చిన వెనిగండ్ల దాదాపు 2.5 ఏళ్లుగా గుడివాడలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. టీడీపీకి దగ్గరై ఆ పార్టీ టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ఇటు రఘురామ అటు వెనిగండ్ల రాము టీడీపీకి 2 కళ్ళు లాంటివారే. అయితే అనూహ్యంగా రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసు పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ తేవడంతో పాటు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన రఘురామ వైపు నిలబడాలా, లేక గుడివాడలో పార్టీ ప్రతిష్టను కాపాడిన రామును వెనకేసుకురావాలా అనేది టీడీపీ అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. రఘురామపై దాడి చేసిన నిందితుడు తులసిబాబును అరెస్టు చేయించిన ఈ కేసులో A1, A2లపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారు ట్రిబులర్. మరోవైపు తులసిబాబుతో సంబంధం లేదని గుడివాడ ఎమ్మెల్యేతో చెప్పించలేకపోయారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తులసిబాబుకు గుడివాడతో సంబంధం లేకపోయినా ఆయన గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతగా చలామణి అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. బాపట్ల జిల్లాలో పంగులూరు మండలం రామకూరుకు చెందిన తులసిబాబు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు అనుచరుడుగా చెబుతున్నారు. ఆయనతో ఉన్న పరిచయంతోనే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లకు దగ్గరైన తులసిబాబు ఎన్నికల్లో రాము విజయానికి పనిచేశారని చెబుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే రాము అనుచరుడుగా నియోజకవర్గంలో అన్ని తానై పనిచేస్తున్న తులసిబాబు అరెస్టు తర్వాత అదే జోరు చూపిస్తున్నాడు. ఇదే డిప్యూటీ స్పీకర్ రఘురామకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. మొత్తానికి ఈ ఎపిసోడ్ టీడీపీలో కాక పుట్టిస్తుండగా ఆ పార్టీ అధిష్టానం ఈ ఇష్యూను ఎలా షెడ్యూల్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కామేపల్లి తులసిబాబుకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని, పార్టీలో తులసిబాబుకు ఎలాంటి పదవులు లేవని స్పష్టం చేశారు. దీంతో పల్లా వివరణ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు పల్లా శ్రీనివాసరావు ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఇక నుంచి గుడివాడలో జై తులసిబాబు అనే నినాదాలు, బ్యానర్లు ఉండకూడదన్నారు. పల్లా ప్రకటనతో గుడివాడ ప్రజలు నిజమైన దీపావళి వచ్చినట్టు భావిస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. పల్లా ప్రకటన వెలువడిన గంటలోనే నాకు గుడివాడ నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వచ్చాయని, తులసిబాబుకు టీడీపీతో సంబంధం లేదనే విషయం తెలియడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారాయన. ఈ విషయంలో పార్టీ స్పందించినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు రఘురామకృష్ణంరాజు. అయితే మరి ఈ ఎపిసోడ్తో టీడీపీలో ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.